డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. న్యూజెర్సీ సాయి దత్తా పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఫ్యామిలీ పిక్నిక్ గ్రాండ్ సక్సెస్ అయింది. తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయి దత్తా పీఠం సోషల్ గ్యాదరింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ప్రతి ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా వార్షిక పిక్నిక్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. న్యూజెర్సీ సైరీవిల్లేలోని బర్కీస్ పార్క్లో ఫ్యామిలీ పిక్నిక్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా గడిపారు. పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. నోరూరించే తెలుగు వంటకాలను ఆస్వాదిస్తూ బంధుమిత్రులు స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రాఫిల్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీల్లో చిన్నారులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. తెలుగువారి సంప్రదాయ వంటకాల ఘుమఘుమలతో, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఘనంగా ఉత్సాహభరితంగా సాగింది. ఈ ఫ్యామిలీ పిక్నిక్ విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు దాము గేదెలండి, వాలంటీర్, ఆల్సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ సాయి దత్త పీఠం సేవా విష్ణు టెంపుల్. 10 years నుంచి ఉంది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ టీవీ ఛానల్స్ మీరు అందరూ కవర్ చేసినందుకు మరొకసారి మా సాయి దత్త పీఠం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సాయి దత్త పీఠం ఒక్కటే ఈరోజు చాలా సంతోషం అండి. వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ వెదర్ ఈరోజు, లైక్ 60 degrees, వెరీ కూల్ బ్రీజ్, చాలా బాగుంది. తర్వాత మన డివోటీస్ అందరూ కూడా వచ్చారు. ఇదేంటంటే సంతోషం. ఇప్పుడు కూడా వీఆర్ డూయింగ్ ఆల్ డివోటీస్ ఆల్ ద టైమ్ 7 days 365 days టెంపుల్లో పనిచేస్తాం. రఘుగారు ఇప్పుడు ఉంచారు, ఏదో ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం జరుగుతుంది. మన సాయి దత్త పీఠంలో అన్నదానం మీకు తెలుసు, 365 days మన అన్నదానం చేస్తున్నాం. ఎక్కడ ఈ టెంపుల్లో ఎక్కడ జరగదు. అదేవిధంగా మీకు ప్రత్యేకంగా మన టెంపుల్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మనకి పంచముఖ శివుడు, పంచముఖ గణేష, అదేవిధంగా నవగ్రహ సెంటబుల్ 9 అనుకుంటాం. మన సాయి దత్త పీఠంలో 18 మంది సతీ సమేతంగా ఈ 3 ఐడల్స్ కూడా మా సాయి దత్త పీఠం సమావేశం టెంపుల్లో, మన టెంపుల్లో తప్ప ఎక్కడ యూఎస్లో ఎక్కడా లేదండి. అదొక అందరికీ ఒకసారి విన్నపం చేస్తున్నాను. అదేవిధంగా మీరందరికీ ఈరోజు ఇచ్చినందుకు పిల్లలకి అందరికీ గేమ్స్ బాగా అయ్యాయి. తర్వాత ఫుడ్ అందరూ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు ద ఆల్ రెస్టారెంట్స్ అండి. రెస్టారెంట్స్ అందరికి ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా 4 సెమూరీస్ అందరూ కూడా ఫుడ్ వితౌట్ మేము ఎక్కడ కొనలేదండి. ఎవ్రీబడి వీ గాట్ ఇట్ ఆల్ ఫ్రమ్ ద రెస్టారెంట్స్, ఆల్ ద డివోటీస్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. నా పేరు మధు అన్న, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను 2024-26 సంవత్సరాలు. కానీ దానికంటే ముందర 2014 నుంచి సాయి దత్త పీఠంలో వాలంటీరు, డైరెక్టరు, వాట్ నాట్ ఏ పాత్ర అయితే ఉందో అన్ని పాత్రలు ఎన్నోసార్లు నిర్వహించిన అనుభవం ఉంది. సాయి దత్త పీఠం 2014 నుంచి 2015 నుంచి చేస్తున్న పిక్నిక్ అంటే ఉద్యానవనంలో విహారం అని అనొచ్చు. ఆ విహారంలో విందు, పసందు, అందం, ఆనందం, అద్భుతమైన క్రీడా విన్యాసాలు, సంగీతం, పాటలు, ఆటలు ఇవన్నీ మేళవించి ఏర్పాటు చేసే ఈ ఉద్యానవన విహారయాత్రలో సాయి దత్త పీఠంలోకి కనెక్ట్ అయిన భక్తులందరూ, న్యూజెర్సీ తెలుగు కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరూ కూడా హాయిగా ఏ సంకోచం లేకుండా ఈ పార్కుల్లోకి వచ్చి ఈ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది 10వ సంవత్సరం. ఇటువంటి కార్యక్రమాలు సాయి దత్త పీఠం చేసి గుడికి భక్తుల్ని దగ్గర చేయడంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నది ఈ పిక్నిక్ అనే ఒకటి. ఇటువంటి పిక్నిక్లు, సినిమా విశేషాలు, ప్రజల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే కార్యక్రమాలతోటి భక్తుల్ని సాయి దత్త పీఠానికి ముడిపెట్టే కార్యక్రమాలు ఏదైనా చేయడం మనందరం మెచ్చుకోదగ్గ విషయం. అటువంటి కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా పాల్గొని విజయంలో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషం. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి దత్తపీఠం శ్రీకృష్ణ దేవాలయం మన ఎస్డిపి పిక్నిక్ ప్రతి సంవత్సరం చేసుకునేదే.
ఐ థింక్ 2014 లో మనం స్టార్ట్ చేసాం. ఇది 10వ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ లో కొన్నాళ్ళు మనం అక్కడ మెడిసిన్ లో ఉన్న పార్కుల్లో మనం పిక్నిక్ స్టార్ట్ చేసాం. మన వాలంటీర్స్ ఎప్పుడు గుళ్ళో సేవ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కష్టపడుతుంటారు. అప్పుడప్పుడు రిలీఫ్ కోసం మీకు తెలుసు ఇట్లా ఇయర్లీ ఒకసారి పిక్నిక్, ఒకసారి అలాగే ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు సినిమాకి వెళ్తూ ఉంటాం మన ఆనవాయితీ. ఆ సందర్భంగా ఇప్పుడు ఒక 4-5 years నుంచి కూడా మన శేర్విల్లో ఈ పార్లిన్ ఉన్న పార్క్ కోసం రావడం అలవాటు అయిపోయింది. ఈ బర్డ్స్ పార్క్ అనుకుంటా ఇది. ఈ పార్క్ లో మన కన్వీనియంట్ గా ఉంటుంది గేమ్స్ కి వాటికి. ఆ ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఈ పార్క్ బుక్ చేసుకొని వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనం August 24th ఈ రోజున ఈ ప్లాన్ చేసుకున్నాం. మేము చూస్తూనే ఉన్నారు రకరకాల గేమ్స్ మార్నింగ్ నుంచి కంటిన్యూ. ఎప్పుడైతే వచ్చారో అప్పుడే మన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసుకొని గేమ్స్ స్టార్ట్ అయినాయి. ఒక పక్క చిన్నపిల్లల గేమ్స్, పెద్దవాళ్ళ గేమ్స్, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇలా రకరకాలుగా గేమ్స్ ఆడుతున్నారు. ఒక పక్కన వాలీబాల్, ఒక పక్కన క్రికెట్, ఒక పక్క స్పూన్ గేమ్, ఒక పక్కన చైర్స్ గేమ్, ఇలా రకరకాల. ఇవి కాకుండా ఒక పక్కన లైవ్ దోశ నడుస్తుంది. ఇంకా మన కమ్యూనిటీ లీడర్స్ చాలా మంది ఇప్పటికే వస్తున్నారు, ఇంకా వస్తున్నారు, ఇప్పటిదాకా వచ్చారు. వీళ్ళందరితో సందడిగా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మీకు తెలుసు మనం August 15th నాడు మనం జెండా వందనం చేసుకుని ఆ రోజు చెప్పుకున్నాం. పూజలు ఇవి ఒక్కటే కాకుండా మనం అటు కమ్యూనిటీ వర్క్స్, ఇటు సరదాగా ఈ ప్రోగ్రామ్స్ ఇవి చేసుకుని ఉంటాం. ఆ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇప్పటికీ నాకు తెలిసి ఒక 300 మంది దాకా వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ కార్యక్రమం జరగాలంటే ఒకళ్ళ కాదు, ఎంతో మంది సహకరించారు. ఫ్రంట్ లో బ్యాక్ లో వాళ్ళందరికీ కూడా మా ఎస్డిపి ఫ్యామిలీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కి వచ్చారో మీ పెద్దలు మా ఉపేంద్ర గారు లేకుండా ఏ ప్రోగ్రామ్ ఉండదు. వారు ఆల్రెడీ వచ్చున్నారు. దాంతోపాటు మా డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, అలాగే మన లోకల్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. టీపాస్ ప్రెసిడెంట్ గారు, ఓం సాయి బాలాజీ టెంపుల్ మన గుడికి 1 of the అడ్వైజర్ అయిన వారు, ఇంకా టీటీఏ నుంచి మా సుధాకర్ గారు, ఇంకా మన మీడియా పీపుల్, సిఇఓలు అందరూ వచ్చారు. మీడియా ఎవరైతే కవర్ చేస్తున్నారో మీరందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఇవి కాకుండా మన వాలంటీర్స్ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు, కొంతమంది ఫుడ్ తెచ్చేవాళ్ళు, కొంతమంది ఇక్కడ లేరు, అసలు పికప్కి వెళ్ళారు, కొంతమంది ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళారు. అలా వాళ్ళు కష్టపడుతూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కాకుండా బ్యాక్గ్రౌండ్ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వర్క్ పార్క్ అని షేర్విల్లో ఇక్కడ వనభోజనం పెడుతున్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ చూస్తే చిత్తూరు వాళ్ళు ఉన్నారు, బెజవాడ వాళ్ళు ఉన్నారు, తర్వాత వరంగల్ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్, అందరు చెప్పండి 2 రాష్ట్రాలు, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సభ్యులందరూ ఇక్కడ వచ్చున్నారు. 2 రాష్ట్రాలుగా వేరే రాష్ట్రాలు అంటే మన తమిళనాడు, ఉత్తర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు, తమిళనాడు అని. కాకపోతే ఈ మహత్యం ఏంటంటే అందరూ కలిసి ఆడుకోవడం, పాడుకోవడం, సరదాగా ఒక రోజు బాగా కనిపించడం చాలా బాగుంది. అదే కాకుండా ఈ రోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎందుకంటే ఎండ ఉన్నా కూడా చెట్ల కింద మంచి గాలి వస్తున్నది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మన వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతున్నది ప్రతి సంవత్సరం. కానీ మనందరూ ఐక్యంగా ఉండాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి. గుడికి వెళ్ళడం భక్తి కోసం వెళ్తాం, కానీ వనభోజనాలు చూస్తే మనం హాయిగా సరదాగా అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. కాబట్టి చాలా సంతోషం. రఘుగారు చాలా కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే అందరూ సేవకులందరూ కష్టపడి కృషి చేశారు కాబట్టి చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నేనైతే ఫస్ట్ టైం పాల్గొంటున్నాను. రఘుశర్మ గారు ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ మన సాయిదత్త పీఠం ఆధ్వర్యం జరుగుతుందని చెప్పి. దీనికి ఇప్పుడు దాదాపు ఒక 300 మంది దాకా వచ్చారు. ఇంకా సేపట్లో ఇంకొక 300-400 మంది దాకా వచ్చేటట్టున్నారు. ఇది పిల్లలకి ఇటు క్రీడా కార్యక్రమాలు, ఒక ఆట విడుపుగా సాయిదత్త పీఠంలో ఉన్నటువంటి వాలంటీర్స్, సాయిదత్త పీఠం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇదొక సరదాగా ఉండేటువంటి కార్యక్రమంగా ఇవాళ వెదర్ కూడా బాగుండడం, అట్లాగే పెద్దలు ఉపేంద్ర గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, టీఫాస్ అధ్యక్షులు మధు అన్న గారు కానివ్వండి, అందరూ ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నేనైతే ఫస్ట్ టైం పాల్గొనడం చాలా ఆనందపడుతున్నాను. ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక పక్క పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇటు సంగీతం, మ్యూజిక్, ఆటలు ఇన్ని ప్రోగ్రాంలు పెట్టారు. అలాగే సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద ఫుడ్ కూడా అందరికి ఇక్కడ మన
ఇండియా ఫుడ్ రుచి చూపిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా సాయిదత్త పీఠం మెంబర్స్ కి, డైరెక్టర్స్ కి, రఘు శర్మ గారికి, అందరికి కూడా, వాలంటీర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారం.